ఎన్నికల సమయంలో ఉద్యోగులకు చాలా హామీలు ఇచ్చింది. ఉద్యోగులు కూడా ఆ హామీలను చూసి చాలా సంతోషపడిపోయి కుటుంబ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిండ్రు, భారీగా మద్దతు ఇచ్చిండ్రు. కుటుంబ ప్రభుత్వం గెలిచింది, అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మా వాళ్ళు చాలా సంతోషపడి సంబరాలు చేసుకొని మిఠాయిలు పంచుకున్నారు. సరే మంచిది, ప్రభుత్వం వచ్చింది, అధికారంలో కూర్చున్నారు. నెల రోజులు గడిచిపోయింది. మా వాళ్ళు ఎదురు చూసిండు ఏదైనా చేస్తారేమో అని. సరే ఇప్పుడే కదా వచ్చిండ్రు, కొద్ది కుదురుకోవడానికి టైం కావాలి ప్రభుత్వానికి కానీ సర్ది చెప్పుకొని మళ్ళీ ఎదురు చూసిండ్రు. 6 నెలలు అయిపోయింది. ఉద్యోగుల గురించి ఏమాత్రం రెస్పాన్స్ లేదు. ఉద్యోగుల సమస్యల మీద ఏమాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. సంక్రాంతికి ఏదన్నా డిఏ కానీ ఐఆర్ కానీ ఇస్తారనుకున్నారు. సంక్రాంతి పోయింది, ఉగాది పోయింది, రంజాన్ పోయింది, గుడ్ ఫ్రైడే పోయింది. అన్ని సంవత్సరంలో ఉండే పండుగలు అన్నీ పోయినాయి. ఈ పండగకి ఇస్తారు, ఈ క్యాబినెట్లు ఇస్తారు, ఈ క్యాబినెట్లు ఇస్తారని చెప్పి ఉద్యోగులు ఎదురు చూడడం తప్ప ప్రభుత్వం నుంచి ఇంతవరకు కనీసం ప్రభుత్వం వచ్చి సంవత్సరం రోజులు అయితే సంవత్సరం రోజుల్లో ఒక్క జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ కూడా, అంటే ఉద్యోగ సంఘాలను పిలిచి మీ సమస్యలు ఏంటి అని అడిగిన పాపాన పోలే. సంవత్సరం రోజుల్లో ప్రభుత్వం ఉద్యోగులకు ఒక్క పని కూడా, ఒక్క చిన్న పని, ఒక్క డిఏ కనీసం సంవత్సరం రోజుల్లో ఒక్క డిఏ, అంటే వచ్చిన సంవత్సరం అధికారం చేపట్టిన మొదటి సంవత్సరం రోజుల్లో కనీసం ఒక డిఏ కానీ ఒక ఐఆర్ కానీ, అంటే ఎలాంటి చిన్న బెనిఫిట్ కూడా చేయని ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ ప్రభుత్వమే. జూన్తో ఈ జూలై నుంచి ఇవ్వాల్సింది పోల్చుకుంటే 4 డిఏలు అవుతాయి. ఒక డిఏ లేదు ఇంతవరకు. రెగ్యులర్గా రావాల్సిన మనవాళ్ళు చాలా మంది చెప్పారు, ఇప్పుడు టీచర్లు కూడా చెప్పారు. ప్రమోషన్లు కానీ ట్రాన్స్ఫర్లు కానీ ఇట్లాంటి వాటిలో ఎప్పుడు లేనంత గందరగోళం ప్రభుత్వంలో. ఎందుకో మళ్ళీ ఉద్యోగులు అంటే అంత చిన్న చూపు ఎందుకో మాకు అర్థం కావడంలే. గతంలో మీరు మేనిఫెస్టో చూసుకుంటే, టీడీపీ కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టో చూసుకుంటే ఉద్యోగులకు 9 హామీలు ఇచ్చింది. గతంలో మేము నవరత్నాలు అమలు చేసినాం. మాకు ఈ 9 హామీల రూపంలో కుటుంబ ప్రభుత్వం నుంచి నవ మోసాలు ఎదురవుతున్నాయి. ఉద్యోగులు నవ మోసాలకు గురవుతున్నారు. ఇందులో ఒక్కొక్కటి అంటే కుటుంబ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏంటి, వాటి అమలు ఎలా ఉందో మీకు ఒకసారి వివరిస్తా. మొట్టమొదటి హామీ ఏంటంటే, గత ప్రభుత్వం ఉద్యోగులను చాలా ఇబ్బంది పెట్టింది. మేము వస్తే ఉద్యోగులను గౌరవంగా చూసుకుంటాం, ఉద్యోగులకు అనుకూలమైన పని వాతావరణం కల్పిస్తాం అనేది కుటుంబ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన మొట్టమొదటి హామీ. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, గతంలో చాలా మేలు అనే పరిస్థితి వస్తుంది. గతంలో ముఖ్యమంత్రి గారు ఒక ఐఏఎస్ అధికారి కరోనా టైంలో ఆయన ప్రెజర్లో ఉండి ఉద్యోగులకు ఒక చిన్న మాట అంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా సారీ చెప్పింది ఉద్యోగులకు. ఒక ఎంపీడీఓను ఒక ఎమ్మెల్యే రాత్రి ఫోన్ చేసి గట్టిగా మాట్లాడేందుకు ఎమ్మెల్యే మీద కేసు పెట్టింది గత ప్రభుత్వం. కానీ ఇప్పుడేం జరుగుతుంది, అసలు ఇప్పుడు ఉద్యోగులు ఎంత హీనంగా చూస్తున్నారంటే ఉద్యోగులు దొంగల్లాగా చూస్తున్నారు. ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు చేయాల్సిన పని, అంతకుముందు వాలంటీర్లు ఇంటింటికి తిరిగి పెన్షన్లు పెంచేవారు. వాలంటీర్లు తీసేచ్చే వాలంటీర్లు చేయాల్సిన పని వీళ్ళు సచివాలయ ఉద్యోగులు భుజాన వేసుకొని వాళ్ళు తెల్లవారుజామున 3కు 4కు లేచి ఇల్లు తిరిగి పెన్షన్ ఇస్తుంటే, పెన్షన్ ఇచ్చిన తర్వాత ఐవీఆర్ స్కాలర్స్ అని చేస్తారు పెన్షన్ బెనిఫిషరీస్కు. పెన్షన్ ఇచ్చేటప్పుడు ఉద్యోగి మిమ్మల్ని లంచం అడిగారా, ఎంత అడిగిండు, ఇవన్నీ అంటే ఉద్యోగులు అంత అవమానించాలనా? గతంలో వాలంటీర్లు ఇచ్చినప్పుడు కూడా అట్లా ఎవరు అడగలే, మీ దగ్గర వాలంటీర్ డబ్బులు తీసుకునేదాన్ని. రెగ్యులర్ ఉద్యోగులు ఇంత అవమానకరంగా ఐవీఆర్స్ కాల్ చేయడం, లంచం తీసుకున్నారంటే వాళ్ళు అంతా ముస్లిం బతుకోవాలి. వాళ్ళకేం తెలుస్తుంది, ఒకటి నొక్కితే తీసుకున్నట్టు, 2 నొక్కితే తీసుకున్నట్టు. అంటే వాళ్ళు ఏదో ఒకటి నొక్కితే మీరు లంచం తీసుకున్నారని ఉద్యోగులకు మేమో ఇవ్వడం. ఇంత ఘోరమైన అవమానం ఏంటి ఉద్యోగులకు? ఎప్పుడైనా ఇంత దారుణం ఎప్పుడైనా చూసినామా మనం? ఇదే ఉద్యోగులను గౌరవించే పద్ధతి? ఇదే ఉద్యోగులకు అనుకూలమైన పని వాతావరణం? ఇదే